ఏ మాత్రం కూడా అమలుకు వీలుగానే హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలను చెప్పి 6 గ్యారెంటీల గురించే చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ అభయహస్తం అనే మేనిఫెస్టోలో 412 హామీలు ఉన్నాయి. ఆ 412 హామీలలో ఇప్పటి వరకు 6 గ్యారెంటీలలో 2 చేస్తామని చెప్తున్నారు. 6 గ్యారెంటీలలో 2 చేయలే. 412లో 1 మాత్రమే వాళ్ళు అమలు చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సమయం తెలియజేస్తున్నాను. మహాలక్ష్మి అనే 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ మహాలక్ష్మి పథకం. ఆ మహాలక్ష్మి పథకంలో 3 హామీలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రతి నెల ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని. రెండవది గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామని. మూడవది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని. ఆ మహాలక్ష్మి అనే గ్యారెంటీ మొదటి గ్యారెంటీలో 3 హామీలలో 1 మాత్రమే నెరవేర్చి 6 గ్యారెంటీలో 2 చేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీన్ని తిప్పుకుంటారని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే మార్గం దొరకక, రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులు సహకరించక ఈ హామీలను అమలు చేసే విషయంలో కాలయాపన చేయడానికి, వీటిని కాస్త వాయిదా వేయడానికి శ్వేత పత్రాల పేరిట కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మీకు విన్నవించుకుంటున్నాను. శ్వేత పత్రాలలో నేను చెప్పింది ఏంటి? తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రము, ఆ ధనిక రాష్ట్రము అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పారు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోయారు. చేసిన అప్పుల ద్వారా రాష్ట్రంలో ఆస్తులను పెంచాము, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, రాష్ట్రంలో బ్రహ్మాండంగా కలెక్టర్ కార్యాలయాలు పెట్టాము, రాష్ట్రంలో బ్రహ్మాండంగా హాస్పిటల్స్ కట్టాము, రాష్ట్రంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం, రాష్ట్రంలో బ్రహ్మాండంగా నీటి పారుదల ప్రాజెక్టులు తెచ్చాం, రాష్ట్రంలో బ్రహ్మాండంగా మిషన్ భాగీరథ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి కూడా, ప్రతి పల్లెకి కూడా త్రాగునీరు అందించాం. ప్రతి ఒక్క అప్పులు కూడా ప్రజల సంక్షేమం కొరకే ఉపయోగించాలి తప్ప ఆ డబ్బులు వచ్చి సోకులు మాత్రం చేసుకోలేదు అని చెప్పి